నమస్కారం గురువుగారు. కొంతమంది ఇళ్లలో డబ్బు ఉంటుంది, అలాగే హోదా ఉంటుంది, పదవి అన్ని రకాలు ఉంటాయి. కానీ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి, మ్యారేజ్ బాగా డిలే అవుతూ ఉంటుంది. ఇది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మరి వాస్తు ప్రకారం ఏదైనా పరిష్కారం ఉందా? శర్మ గారు కరెక్టే. మీరు అడిగింది ఏంటంటే, కొందరు ఇళ్లలో అసలు శుభకార్యాలే జరగవు. పెళ్లి మాట వదిలిపెట్టండి, అసలు ఇంట్లో ఏ శుభకార్యం కూడా జరగడం చాలా గగనంగా ఉంటుంది. కొంతమంది బర్త్డేలు సెలబ్రేట్ చేద్దామని అవ్వదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ అరేంజ్ కూడా చేసుకుంటారు. కానీ తీరా ఆ లాస్ట్ మినిట్లో ఎందుకో క్యాన్సిల్ అయిపోద్ది, లేదా గొడవలు అయిపోతాయి, క్యాన్సిల్ అది పోతుంది అంతే. లేదా గొడవలుగా సెలబ్రేట్ చేస్తారు. హ్యాపీగా సెలబ్రేట్ చేసే పరిస్థితి ఉండదు అక్కడ. డబ్బు లేదా డబ్బు ఉంటుంది, కొంతమందిలో డబ్బు ఉండదు కానీ సెలబ్రేట్ చేస్తుంటారు. వాళ్ళు ఉన్న దాంట్లో హాయిగా ఉంటారు. మీరు మ్యారేజ్ వరకు వెళ్ళిపోయారు. నేను చూసిన నా అనుభవంలో ఏంటంటే, చిన్న చిన్న బర్త్డేస్, వ్రతాలు, ఆడవాళ్ళు కొంచెం ఇంట్లో ఇబ్బందులు ఉంటే కొన్ని ఏదో వ్రతాలు చేస్తే బాగుపడతాం కదా అని ఏదో వ్రతం మొదలు పెట్టుకుంటారు. అవి కూడా చాలా గగనంగా మారిపోద్ది, చేయలేరు. డబ్బు ఉండి కూడా, డబ్బు లేని వాళ్ళు ఎలాగో బాధపడుతుంటారు. డబ్బు ఉండి అన్ని విధాల సదుపాయాలు ఉండి కూడా చేయలేరు. చేద్దాం అనుకోగానే డేట్ రావడం, లేకపోతే ఇంట్లో ఎవరికో డేట్ వచ్చేయడం, ఇలా ఏదో రకంగా పోస్ట్పోన్ అయిపోవడం అవ్వదు. ఆ వ్రతాలు చేయడం కూడా కుదరదు. మన ఇంట్లో ఏదో వ్రతం పెట్టుకోగానే ఆ ఫ్యామిలీలో ఎవరో ఎక్కడో దూరంలో ఎవరో పోయేది, సమ్ రీజన్, గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్, క్యాన్సిల్ అయిపోద్ది. అంటే చెప్పేది ఏంటంటే, ఏ చిన్న శుభకార్యం సెలబ్రేట్ చేద్దామన్నా కానీ కుదరదు అక్కడ, అన్నీ ఉండి కూడా. ఇంకా మ్యారేజెస్ డబ్బు ఉంటుంది, అందం ఉంటుంది, హోదా ఉంటుంది, జాబ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎన్ని చూసినా పోస్ట్పోన్. సరే, మ్యారేజ్ జరగాలి, ఒక ఆడపిల్లదంటే తల్లిదండ్రులను కష్టపడి పెంచిన తర్వాత ఒక మంచి ఇంటికి ఇవ్వాలనే ఉంటుంది ఎవరికైనా. సరే, మ్యారేజ్ ప్రపోజల్స్ అప్పుడు 1, 2, 3 సంబంధాలు, ఒక 10 సంబంధాలు చూస్తారు. ఓకే, అంతవరకు ఓకే అనుకొచ్చింది, నచ్చలేదు, ఎవరో తీసుకొచ్చారు, చూసాం, కాలేదు, పోయింది, ఓకే. కానీ అస్తమానం ఇలా జరుగుతూ ఉంది. 1, 2 పోస్ట్పోన్ అయిపోయాయంటే ఏమో అనుకోలే, అవసరం లేదు. కానీ అస్తమానం ఇలా జరుగుతుంది. లాస్ట్ ఇంక అంతా అయిపోయింది, ఇంక సెటిల్ అయిపోతుంది, ఏదో కారణం చేస్తే క్యాన్సిల్ అయిపోయింది, అలయన్సే క్యాన్సిల్ అయిపోద్ది. అలాంటప్పుడు ఒకసారి మన ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉందా అంటే, ఆడపిల్లల గురించి అని ఒకసారి మనం చూసుకోవాలి. ఇట్స్ టైమ్ టు చెక్ యువర్ హౌస్. అంటే ఎక్కడ చెక్ చేయాలి? ఇల్లంతా మన దక్షిణ ఆగ్నేయాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏమైనా దక్షిణ ఆగ్నేయంలో దోషం ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. మన దక్షిణ ఆగ్నేయంలో గుమ్మం ఉందా, దక్షిణ ఆగ్నేయం కప్పేయబడిందా. అంటే దక్షిణ ఆగ్నేయం దోషం అంటే, దక్షిణ ఆగ్నేయ దోషం నానా రకాలుగా ఉంటుంది. ఇంటికి దక్షిణ ఆగ్నేయం పెరగడం, దక్షిణ ఆగ్నేయం కప్పేయడం, దక్షిణంలో ఫ్లోర్ లెవెల్ తక్కువగా ఉండడం, దక్షిణంలో ఆగ్నేయంలో గుమ్మం లేకుండా, దక్షిణంలో చాలా ఖాళీ స్థలం, ఇలా. అంటే నేను సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే, దక్షిణ ఆగ్నేయంలో దోషం ఉందా అని చెప్పాను. దక్షిణాగ్నేయంలో దోషాలు నానా రకాలుగా ఉంటాయి. ఇలా దక్షిణాగ్నేయంలో దోషం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళే కాదండి, శుభకార్యాలు కూడా జరగవు అక్కడ, చాలా కష్టం. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో, వాస్తు ఈ 40 years ఎక్స్పీరియన్స్లో చాలా మందిని చూసా. కొన్ని ఇళ్లలో పాపం 40 years ఏజ్ అటైన్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు వాస్తు గురించి. అక్కడ వెళ్ళి చూస్తే దక్షిణాగ్నేయ దోషం. అమ్మా, ఇప్పుడు వాస్తు కరెక్షన్ చేస్తే మీకు పెళ్ళి అయిపోద్ది అంటే, వాళ్ళు అన్న మాట విని నాకు చాలా బాధ అవుతుంది. ఇప్పటికీ ఇది గుర్తు చేసుకుంటే కొన్ని కేసులు అలా చాలా కష్టం అనిపిస్తుంది. ఏంటంటే, సార్ ఆల్రెడీ 40 క్రాస్ అయిపోయాను సార్, ఇప్పుడు సరి చేసినా సరే అవకాశాలు వస్తాయేమో, కానీ ఇప్పుడేం చేసుకుంటాను సార్ లైఫ్లో అని కొంతమంది అలా ఉండిపోతారు. అంటే దక్షిణాగ్నేయ దోషం ఉంటే కొంతమంది లేడీస్ అలా పెళ్లి చేసుకుంటా అలా ఉండిపోతారు. సో దక్షిణాగ్నేయం మనం సరి చేసుకుంటే చాలా మిరాకిల్గా పెళ్ళిళ్ళు, శుభకార్యాలన్నీ టకటకా జరిగిపోతుంటాయి. ఇది ఆడవాళ్ళకి సంబంధించినంతవరకు. కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా ఉంటారు, అక్కడక్కడ చూస్తుంటాం కదా, లేట్ మ్యారేజ్, ఇంకా మ్యారేజ్ అవ్వదేమో అనుకున్నప్పుడు ఇంకెప్పుడో ఒకసారి మ్యారేజ్ అవుద్ది. 40+ వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చూసా. మగవాళ్ళ మ్యారేజ్ సరిగ్గా టైంకి జరగకపోవడం కారణం ఏంటంటే, నైరుతిలో దోషం, పశ్చిమ నైరుతిలో దోషం. పశ్చిమ నైరుతి ఓపెన్గా ఉండడం ఆకాశానికి, అక్కడ పెద్ద గొయ్యి ఉండడం, పశ్చిమ నైరుతిలో ద్వారమో గేటో ఉండడం. పశ్చిమ నైరుతి దోషం అంటే మగవాళ్ళకి అసలు మ్యారేజ్ అవ్వదు. చాలామంది మ్యారేజ్ లేకుండా ఉండిపోతారు. ఎంతమంది ఉన్నారు, పెద్ద టాప్ లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ వేరే, టు సర్వ్ ద నేషన్ నేను మ్యారేజ్ చేసుకొని అంటారు. కానీ నేను అది వాస్తు కన్సల్టెంట్ నేనేమంటానంటే, అక్కడ నైరుతిలో దోషం ఉంది కాబట్టి తిని మ్యారేజ్ అవ్వలేదు.
అలా ఉండిపోతారు. కారణం ఏదైనా కావచ్చు అంటే వాళ్ళు అనేది నేషన్ని సర్వ్ చేసుకోవడానికి, ప్రజలకు సేవ చేసుకోవడానికి నేను మ్యారేజ్ చేసుకోవట్లేదు, కానీ అక్కడ నైరుతిలో దోషం ఉంది కాబట్టి మ్యారేజ్ అవ్వదు 100%. సో అక్కడ ఆ దోషాన్ని సవరించుకుంటే టకీమని మ్యారేజ్ అయిపోద్ది. కొంతమంది కష్టంగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా బయటికి మనకు కనబడడానికి భార్యాభర్తలుగా ఉంటారు, కానీ అక్కడ ఆ ఇంటిమేసీ అంటూ ఉండదు. జనాలకు కనబడడానికి ఇద్దరు భార్యాభర్తలు, కానీ అక్కడ ఆ కెమిస్ట్రీ, ఆ ఇంటిమేసీ అంటూ ఉండదు, సపరేట్గా ఉంటుంటారు. సో ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి కరెక్ట్ టైం కంటే అవ్వట్లేదు అంటే ఒకసారి దక్షిణాగ్నిని చెక్ చేసుకొని సవరించుకోవాలి. మగవాళ్ళకి సరిగ్గా అవ్వట్లేదు, పెళ్ళి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే పశ్చిమ నైరుతి సవరించుకుంటే చాలా మిరాకిల్గా అయిపోతుంది పెళ్ళి.